హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే మొన్న రథసప్తమి రోజున తిరుపతి వెళ్ళామండి స్వామి దర్శనానికి. రథసప్తమి రోజున మాడవీధుల్లో స్వామివారు సప్త వాహనాల మీద కూడా దర్శనమిస్తారు కదండీ! అప్పటికప్పుడు అనుకుని అయితే మేమైతే తిరుపతి వెళ్ళామండి. రథసప్తమికి ఎన్నో రోజుల నుంచి వెళదాం వెళదాం అనుకుంటున్నాము. వీలవ్వట్లేదు. ఇప్పుడు అప్పటికప్పుడు అనుకుని వెళ్ళామండి. నేనైతే రథసప్తమికి స్వామివారి దర్శనానికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి. వీలైతే రథసప్తమి రోజున మనం తిరుమలలో ఉన్నామంటే సప్తవాహనాల మీద స్వామివారు ఊరేగటం బాగా దగ్గర నుండి చూడొచ్చండి. అది కూడా ఒకే రోజు సప్తవాహనాలు చూడడం కూడా చాలా మంచిది కదా. రథసప్తమి రోజున భక్తులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి విఐపి దర్శనాలు, బ్రేక్ దర్శనాలు అలాంటివి ఏమీ ఉండవండి. అందరికీ కూడా సాధారణ దర్శనమే ఉంటుంది. మేము అప్పటికప్పుడు అనుకుని వెళ్ళినా సరే స్వామి దర్శనం అయితే చాలా బాగుందండి. రథసప్తమికి తిరుపతి వెళ్ళాలనుకునే వాళ్ళు ఒకరోజు ముందుగానే వెళ్ళి మాడవీధుల్లో ప్లేస్ అయితే చూసుకుని ఉండాలండి. అలా ముందే వెళ్ళి ఉన్నామంటే మనకి ఎక్కువ అయినారు పడకుండా స్వామివారిని దగ్గర నుంచి వీక్షించే అవకాశం మనకు దొరుకుతుంది. మేమైతే రథసప్తమి ముందు రోజే బయలుదేరామండి. రథసప్తమి రోజు పొద్దుట 8 గంటలకైతే మేము తిరుపతి వెళ్ళాము. అప్పటికే స్వామివారు 2 వాహనాల మీద అయితే ఊరేగేశారు. మాడవీధుల్లో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం చేత గేట్లు అయితే వేసేసారండి. చాలా వరకు భక్తులైతే ఎండలో నుంచునే చూడవలసి వచ్చిందండి. ఎవరైనా సరే సప్తవాహనాల మీద స్వామివారిని చూడాలి అనుకునే వాళ్ళు ఒకరోజు ముందే వెళ్ళి మాడవీధుల్లో ప్లేస్ అయితే కంపల్సరీ చూసుకుని ఉండాలండి. అలా అయితేనే మనకి స్వామిని చాలా దగ్గరగా చూసే అవకాశం అయితే ఉంటుంది. కొంతసేపు అయితే మేము ఎండలోనే నుంచుని చూడవలసి వచ్చిందండి. తర్వాత చక్కెర స్నానానికి స్వామివారిని తీసుకెళ్ళేటప్పుడు గేట్లు తీశారండి. అప్పుడైతే స్వామిని చక్కెర స్నానం చేయించిన తర్వాత భక్తులందరూ కూడా కోనేటిలో స్నానం చేయొచ్చండి. మేము కూడా చక్కెర స్నానం చేయించిన తర్వాత స్వామివారికి మేము కూడా కోనేటిలో స్నానం చేసాము. అప్పటి నుండి కూడా మాడవీధుల్లోనే కూర్చున్నామండి. స్వామివారిని చాలా దగ్గరగా చూసాము, అన్ని వాహనాలు కూడా. వీలైన వాళ్ళు ఒక్కసారైనా సరే స్వామివారిని ఇలా రథసప్తమి రోజున దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అన్ని వాహనాలు ఒకే రోజు చూడడం రథసప్తమి రోజునే వీలవుతుంది. అంత ఎండ ఎక్కువగా ఉన్నా సరే భక్తులందరూ కూడా ఇక్కడే కూర్చున్నారండి స్వామివారిని చూడడానికి. ఇలా 2 వాహనాలు వచ్చే వరకు కూడా మేము ఇలా ఎండలోనే నుంచొని చూడవలసి వచ్చింది. చూశారు కదండి, ఈ మాడవీధులన్నీ ఫుల్ అయిపోయిన తర్వాత ఇలా బయట నుంచున్న భక్తులను చూడండి ఎంతమంది భక్తులు. ఎక్కడికక్కడ చల్లని వాటర్ బాటిల్ అయితే ఇచ్చేసేవారండి. అసలు కొంచెం కూడా దాహం తెలియకుండా వాటరు, పాలు, అలాగే టీలు ఎక్కడికక్కడ ఇస్తూనే ఉన్నారు. చక్ర స్నానం చేసేసిన తర్వాత మాడవీధుల్లో కూర్చుంటే స్వామిని చాలా దగ్గరగా చూసామండి. మేమైతే వరాహస్వామి గుడి ఎదురుగా కూర్చున్నామండి. ఇలా ఫస్ట్ అయితే 2 గుర్రాలు, అలాగే 2 ఏనుగులు ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా రకాల నాట్య బృందాలు అయితే వచ్చినాయండి. చిన్ని పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా వివిధ రకాల అలంకరణలు అయితే చేసుకున్నారు. ఒక్కో వాహనానికి ఒక్కొక్క విధంగా నృత్యాలు అయితే చేశారండి. అన్నీ కూడా చాలా బాగున్నాయండి. స్వామివారిని ఇలా చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. ఫోన్ అయితే లాకర్లో పెట్టేసుకున్నామండి. అందుకని అన్ని వీడియోలు తీయడం కుదరలేదు. నా పక్కన కూర్చున్న అమ్మాయి ఫోన్ తీసుకుని 2 వీడియోలు అయితే తీసి నా ఫోన్కి పంపించుకున్నాను. ఇప్పుడైతే స్వామివారు సర్వభూపాల వాహనంపై వస్తున్నారండి. ఫిబ్రవరి 4వ తారీఖున మా మ్యారేజ్ డే అండి. ఆ రోజే రథసప్తమి వచ్చింది కనుక మేమైతే ఇలా తిరుపతి రావాలని ప్లాన్ చేసుకుని వచ్చాము. అప్పటికప్పుడు అనుకుని వచ్చినా సరే స్వామి దర్శనం అయితే చాలా బాగుందండి. ఎంతమంది భక్తుల్ని ఒకేసారి చూడడం నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి. చాలాసార్లు తిరుపతి వెళ్ళాం కానీ ఎంతమంది భక్తులని అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అప్పటి వరకు కూర్చున్న వాళ్ళు స్వామి వచ్చే టైంకి అందరూ కూడా పైకి లేచి నుంచున్నారండి. ఇంకా వీడియో తీసే వాళ్ళకు కూడా కుదరనంతగా జనాలు అయితే ఉన్నారు. గోవిందనామస్మరణతో మాడవీధులన్నీ కూడా మారుమరోగిపోతున్నాయండి. అంత కన్నుల వైకుంఠంగా అయితే స్వామివారు ఊరేగుతున్నారు. ఫిబ్రవరి 4వ తారీఖున మా మ్యారేజ్ డే అండి. అందుకే మేము అప్పటికప్పుడు అనుకుని ఇలా ప్లాన్ చేసుకున్నాము. మ్యారేజ్ డే అలాగే రథసప్తమి ఒకే రోజు అవడం వల్ల ఇలా శ్రీవారి సన్నిధిలో ఉంటే మంచిది కదా అని ఇలా వచ్చామండి. ఫోన్ క్లారిటీ లేక ఇలా వీడియో సరిగ్గా రావట్లేదు, కానీ ఇలా ఇక్కడ రియల్గా ఉండి చూస్తుంటే కనుక చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. అంత బాగుంది స్వామివారు ఊరేగుతుంటే. స్వామివారు ఇలా వస్తూ ఉంటే అందరూ మొత్తం మాడవీధులంతా కూడా ఒకేసారి హారతులు ఇస్తూ ఉంటే
చూడడానికి చాలా బాగుందండి. మేము కూడా స్వామివారికి హారతులు ఇచ్చాము. సర్వభూపాల వాహనంపై స్వామివారు అయితే ఊరేగుతున్నారండి. మేమైతే వరాహస్వామి గుడి ఎదురుగా కూర్చున్నాం కదండి. స్వామివారు ఇక్కడి వరకు వచ్చిన తర్వాత హారతి ఇస్తున్నారండి. అందుకే మనం ఎక్కువ టైం స్వామివారిని చూస్తూ ఉండొచ్చు. ఎంతో పుణ్యం చేసుకుంటే స్వామివారు మనకి అవకాశం ఇచ్చారు అనిపించిందండి నాకైతే. మేమైతే ఈ మధ్య 2 సార్లు శ్రీవాణి ట్రస్ట్ దర్శనానికి అయితే వెళ్ళామండి. శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు తీసుకుని దర్శనానికి వెళితే స్వామిని చాలా దగ్గరగా చూడొచ్చండి. వీలైన వాళ్ళు ఆ దర్శనానికి కూడా వెళ్తే చాలా బాగుంటుంది. శ్రీవాణి ట్రస్ట్ దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి తీర్థ ప్రసాదాలు కూడా ఇస్తారండి. రథసప్తమికి అయితే వీఐపీ బ్రేక్ దర్శనాలు ఏమీ లేవండి, సర్వదర్శనమే. అయినా 1:30కి దర్శనం అయితే అయిపోయిందండి. 10:30 కల్లా మేము క్యూలో నుంచున్నాము. సర్వభూపాల వాహనం అయిన తర్వాత చంద్రప్రభ వాహనం అయిందండి. చంద్రప్రభ వాహనం మీద స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే క్యూలో నుంచున్నామండి. 10:30 కల్లా క్యూలో నుంచుంటే 12 గంటలకల్లా దర్శనం అయిందండి. చాలా తొందరగా అయితే దర్శనం అయింది. మా కంపార్ట్మెంట్ వరకు 12 గంటలకల్లా పంపించేశారండి. నెక్స్ట్ కంపార్ట్మెంట్ నుంచి పొద్దుట 5 గంటలకు దర్శనం ఇచ్చారంటండి. మీరు కూడా స్వామి దర్శనం చేసుకుంటారని ఈ వీడియో చేశానండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓం నమో వెంకటేశాయ.